హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో మన వ్యూవర్స్ కోసం మంచి బాడీ స్క్రబ్ తీసుకొచ్చేసాము. ఈ బాడీ స్క్రబ్ యూస్ చేస్తే మీ స్కిన్కి మంచి నరిష్మెంట్ వస్తుంది. ఇంత మంచి బాడీ స్క్రబ్ని మనం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసేసేయచ్చు. సో మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్. ఈ కోకోనట్ మిల్క్ అయితే కాస్త చిక్కగా తీసుకోండి. మేబీ మీకు డౌట్ రావచ్చు, కోకోనట్ మిల్కే తీసుకోవాలా, నార్మల్ మిల్క్ తీసుకోకూడదా అని. ఈ స్క్రబ్కి కోకోనట్ మిల్క్ తీసుకుంటేనే మన స్కిన్కి మంచి నరిష్మెంట్ వస్తుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ అయితే ఓట్స్ పౌడర్. నేనైతే నార్మల్ రెగ్యులర్ ప్లెయిన్ ఓట్స్ తీసేసుకొని అవి బ్లెండ్ చేసుకున్నాను. అండ్ ఈ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లో ఓట్స్ పౌడర్ తీసుకోండి. అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసేటప్పుడు కాస్త ఉండలు కట్టినట్టుగా అవుతుంది, అలా అంతా అవ్వకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ అలానే ఈ కోకోనట్ మిల్క్ క్వాంటిటీ కూడా కాస్త ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే దీన్ని మనం ఒక 2 to 3 minutes పక్కన పెడతాము. అప్పుడు ఇది చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది. అందుకని కాస్త ఎక్కువ క్వాంటిటీలో కోకోనట్ మిల్క్ వేసుకోండి. ఈ రెండింటిని ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 2 to 3 minutes పక్కన పెట్టేసేయండి. 2 to 3 minutes తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది. అప్పుడు మనం ఈ స్క్రబ్ని యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా ప్రతి ఒక్కరు యూస్ చేసే కామన్ స్క్రబ్ అయితే సున్నుపిండి. అదైతే మంచిదే కాదనట్లేదు, కానీ అప్పుడప్పుడు ఈ స్క్రబ్ని కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ స్క్రబ్ని యూస్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఈ క్రీమ్తో ఒక 5 minutes స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తో క్లీన్ చేసుకోండి. డెఫినెట్గా మన స్కిన్కి మంచి నరిష్మెంట్ వస్తుంది. మీరందరూ కూడా ఈ స్క్రబ్ని ట్రై చేసి దీని రిజల్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.